హార్టీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ట్రిగ్నామెట్రీ చెప్పుకుంటున్నాము. ట్రిగ్నామెట్రీ మీద థర్డ్ క్లాస్ది. థర్డ్ క్లాస్ అయినప్పుడు కూడా ఫండమెంటల్స్, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, అవి ఎలా ఏర్పడతాయి అనేది చెప్పుకున్నాము. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ ఆఫ్ 6 kinds. త్రికోణమితీయ ప్రమేయాలు, వీటినే త్రికోణమితీయ నిష్పత్తులని కూడా అంటారు కదా. ఇవి 6: సైను, కాసు, సీకెంటు, కొసీకెంటు, ట్యాను, కాట్లు. ఇవి ఈ ఆరిటి మీదే ఇవి ఒక లంబకోణ త్రిభుజాన్ని అనుసరించి వీటిని డిఫైన్ చేస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఏబిసి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ బి వద్ద యాంగిల్ ఉంటుంది, 90 degrees. లంబకోణం బి వద్ద ఉంటుంది. ఈ యాంగిల్ ఏని కానీ థీటా అనుకుంటే, యాంగిల్ సిని మనం ఆల్ఫా అనుకోవచ్చు. ఇది ఒకటే 90 degrees కాబట్టి థీటా ప్లస్ ఆల్ఫా అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, ఈ రెండు కలిపి 90 degrees ఉంటాయి. అంటే ఒక్కోటి 90 degrees కంటే తక్కువే ఉంటుంది. ఇది ఎక్యూట్ యాంగిలే, ఇది కూడా ఎక్యూట్ యాంగిలే. ఎక్యూట్ యాంగిల్ అంటే లఘు కోణము, an angle which is less than 90 degrees. 90 degrees కంటే తక్కువ ఉండే యాంగిల్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కానీ తీసుకుంటే, సైన్ థీటా, థీటాకి ఎదురుగున్న భుజము బై కర్ణము, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సపోజ్ ఇది 8, ఇది 6, ఇది 10 అవుతుంది. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. థీటాకి ఎదురుగున్న భుజం బై కర్ణము. ఇక్కడ థీటాకి ఎదురుగున్న భుజం అంటే ఇది థీటా, దీనికి ఎదురుగున్న భుజం ఏంటి? బీసీ. అంటే అకార్డింగ్ టు ట్రయాంగిల్ బీసీ బై కర్ణం అంటే ఏసీ, హైపోటెన్యూస్ ఏసీ. బీసీ వాల్యూ ఎంత? 8, హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? 10. దిస్ ఈక్వల్ టు 4/5. దిస్ ఈక్వల్ 4:5. ఇది ఒక రేషియో కదా. సో సైన్ ఈజ్ ఏ రేషియో, ట్రిగ్నోమెట్రిక్ రేషియో. అలాగే అలా కాకుండా ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, సైన్ ఆల్ఫా. ఆల్ఫాకి ఎదురుగున్న భుజము ఆపోజిట్ సైడ్ టు ఆల్ఫా ఏంటది? ఏబి. హైపోటెన్యూస్ కామనే, ఏసి. ఏబి అంటే ఎంత? 6/10 ఈక్వల్ టు 3/5. దిస్ ఈక్వల్ 3:5. కాబట్టి ఇక్కడ యాంగిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏ యాంగిల్ తీసుకుంటున్నాం? సైన్ థీటా తీసుకున్నప్పుడేమో దీని యొక్క రేషియో 4:5 వచ్చింది, 4/5 వచ్చింది. సైన్ ఆల్ఫా తీసుకుంటే 3/5 వచ్చింది. కాబట్టి మనం ఏ యాంగిల్ తీసుకుంటున్నాం అనేది ఆ యాంగిల్ ప్రకారం దాన్ని మనం డిఫైన్ చేయాలి. ఆపోజిట్ సైడ్ అంటే ఏబి అనేది ఎల్లప్పుడూ ఆపోజిట్ సైడ్ అవ్వదు. ఇక్కడ ఏబి అనేది థీటాకి ఆపోజిట్ సైడు, కానీ ఆల్ఫాకి అడ్జసెంట్ సైడు. అలాగే ఏబి అనేది ఆల్ఫాకి ఆపోజిట్ సైడు, థీటాకి మాత్రం అడ్జసెంట్ సైడు, అంటే ప్రక్క భుజం అని. అలా సపోజు ఇది సైన్ థీటా వాల్యూ కదా. కాస్ థీటా తీసుకున్నాం అనుకోండి. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ టు టేక్ ఎన్ యాంగిల్, అడ్జసెంట్ సైడ్. థీటాకి ప్రక్క భుజము, అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? థీటా ప్రక్క భుజం ఏంటి? ఏబి బై హైపోటెన్యూస్ ఏసి ఈక్వల్ టు, ఏబి అంటే ఎంత? 6 బై హైపోటెన్యూస్ 10, 3/5 ఈక్వల్ టు 3:5. ఇలా కాబట్టి సైను, కాసు, కొసికెంట్ మనం డిఫైన్ చేస్తున్నామంటే
యాంగిల్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏ యాంగిల్ తీసుకుంటున్నాం అనేది ఆ యాంగిల్ బట్టి ఉంటుంది. ఇక్కడ sin θ = 4:5 వస్తే sin α 3:5 వచ్చింది. ఇక్కడ cos θ 3:5 వచ్చింది. ఒక్కొక్క యాంగిల్ని బట్టి ఆ వాల్యూస్ ఈక్వల్గా వస్తుంటుంటాయి. సరే, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి చెప్తాను. sin square theta plus cos square theta equal to 1. sin square theta plus cos square theta equal to 1. ఇవి ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోవాలి. secant square theta minus tan square theta equal to 1. అలాగే థర్డ్ వన్ cosecant square theta minus cot square theta equal to 1. sin square theta plus cos square theta equal to 1. secant square theta minus tan square theta equal to 1 అవుతుంది. ఇది ఒకటి ప్లస్, ఈ రెండు కూడా మైనస్ అవుతాయి. అంటే ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ tan square theta ఫ్రమ్ secant square theta you will get 1. secant square theta నుంచి tan square theta ని తీసేస్తే 1 వస్తుంది. అలాగే cosecant square theta నుంచి cot square theta ని తీసేస్తే 1 వస్తుంది. sin square theta ని cos square theta ని రెండింటిని కూడితే యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇవి ఫండమెంటల్స్. ఇది ట్రిగ్నోమెట్రీ అనేది 10th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఇంకా ఒక రకంగా చెప్పుకున్నట్టు ఇంట్రడక్షన్ చాప్టర్ అనే చెప్పుకోవచ్చు. ట్రిగ్నోమెట్రీ అంటే ఎవరైనా భయం ఉన్నా కానీ ట్రిగ్నోమెట్రీ అంటే వాళ్ళు ఫాలో అప్ చేస్తే ట్రిగ్నోమెట్రీ అంటే చాలా ఈజీ సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు కూడా ట్రిగ్నోమెట్రీ టాపిక్ అనేది. కాబట్టి జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తే ఈ ఫండమెంటల్స్ అని గుర్తుండాలి. ట్రిగ్నోమెట్రీ అంటేనే కొంచెం ఫార్ములాస్ ఎక్కువగా వస్తుంటాయి. ఆ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుని చాలు. ఫార్ములాస్ గుర్తుండాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ సమ్స్ చేస్తూ ఉంటే ఫార్ములాస్ గుర్తుంటాయి. అలా కాకుండా ఒక ఫార్ములాను బై హార్ట్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటివి ఎన్నో ఫార్ములాస్ వస్తుంటాయి. ఇవి జాగ్రత్తగా గమనించండి. యాంగిల్ ఇంపార్టెంట్. థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అదే ఉండాలి. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1. ఇక్కడ థీటా ఉంది, ఇక్కడ థీటా ఉంది. కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1. యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. అలా కాకుండా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ 1 అని రాస్తా అంటే కుదరదు, తప్పు. ఎందుకంటే ఇక్కడ ఉన్న యాంగిల్ థీటా, ఇక్కడ ఉన్న యాంగిల్ ఆల్ఫా. యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ థీటా ఉంటే ఇక్కడ కూడా థీటానే ఉండాలి. ఇక్కడ ఆల్ఫా ఉంటే ఇక్కడ కూడా ఆల్ఫానే ఉండాలి. కాబట్టి ఇలా రాసుకోవడం తప్పు. దీన్ని రైట్ చేయాలంటే ఏం చూచ్చు మనం, సైన్ స్క్వేర్ ఇక్కడ ఆల్ఫా ఉంది కదా, ఇక్కడ కూడా ఆల్ఫా తీసుకోవచ్చు, ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1. ఇప్పుడు రైట్ అవుతుంది. లేదంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి యాంగిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏ యాంగిల్ చూసుకుంటున్నామో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ sin 45 degrees ఈక్వల్ టు 1/√2. sin 45 degrees ఈక్వల్ టు 1/√2. అలాగే దిస్ ఈక్వల్ టు cos 45 degrees ఆల్సో, cos 45 degrees. ఇప్పుడు దీని ప్రకారం sin స్క్వేర్ 45 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 45 degrees అంటే 1 రావాలి కదా. మనం 1 రాయకూడదు. ఇదేమో చూద్దాం. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత అయితే ఉందో ఇక్కడ యాంగిల్ కూడా ఎంతే ఉంది. సైన్ స్క్వేర్ 45 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 45 degrees ఈక్వల్ టు సైన్ 45 degrees అంటే ఎంత, 1/√2. 1/√2 స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1/2. √2 స్క్వేర్ అంటే 2, 1 స్క్వేర్ అంటే 1 కదా, 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 1. ఎలా, 1/2 అంటే హాఫ్ ప్లస్ హాఫ్ 1 కదా. కాబట్టి సైన్ స్క్వేర్ 45 ప్లస్ కాస్ స్క్వేర్ 45 ఈక్వల్ టు 1.
అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది. ఇలా ఇవి ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1, కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇంకా ఈ ఫార్ములా నుండి మనం ఏమి తెప్పించు చూద్దాం. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1. దీని నుండి సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అయితే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ అవుతుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సైన్ థీటా ఈక్వల్ టు దీనికి స్క్వేర్ బాగుంటే దీనికి రూట్ కడతాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ థీటా ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఒక వాల్యూకు రూట్ కట్టినప్పుడు ప్లస్ వాల్యూ అనేది రావచ్చు, మైనస్ వాల్యూ అని రావచ్చు. కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేది రాయాలి. ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ కాస్ థీటా అన్నాకోండి. సైన్ థీటాను కాస్ థీటాలో వ్యక్తీకరించండి, సైన్ థీటాని కాస్ థీటాలో చెప్పండి అన్నప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటాలో ఏం చెప్పొచ్చు? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని చెప్తారు. అది దాన్ని ఏమడుగుతారు? ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా. ఇది ఎక్స్ప్రెస్ సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అంటే ఇక్కడ థీటా ఉంటే ఇందులో థీటా వస్తుంది, ఆల్ఫా ఉంటే ఆల్ఫా వస్తుంది. సైన్ థీటా ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అలాగే కాస్ థీటా కూడా ఏమవుతుంది దీని నుండి? ఇలాగే కాస్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సైన్ థీటా ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాస్ థీటా ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 కాబట్టి కాస్ స్క్వేర్ థీటాని మనం సబ్జెక్టుగా తీసుకుని రాసుకుంటే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. కాస్ థీటా ఈక్వల్ రూట్ కట్టేసేస్తాం, ఈ వాల్యూస్ వస్తాయి. కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 అనే ఫార్ములా నుండి మనం ఏ ఫార్ములాస్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే ఇంకా అదనంగా సైన్ థీటా ఫార్ములా కనుక్కోవచ్చు, రాబట్టవచ్చు. కాస్ థీటా ఫార్ములాను రాబట్టవచ్చు. సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాస్ థీటా ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అలాగే సెకండ్ ఫార్ములా ఏం చూసాం? సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా, ఈక్వల్ టు 1. సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దీని నుండి సీకెన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సీకెన్ థీటా ఈక్వల్ టు దీనికి రూట్ పోవాలంటే స్క్వేర్ బాగుంటే దీనికి రూట్ కడతాం. స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రాయాలి కదా, ప్లస్ ఆర్ మైనస్. కాబట్టి సీకెన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. ఎక్స్ప్రెస్ సీకెన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ థీటా అంటే అప్పుడు ఏమవుతుంది? టాన్ థీటాలు చెప్పాలంటే సీకెన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. అలాగే ఇక్కడ ఇది చూడండి, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ థీటా. టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1. టాన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇవి కాబట్టి సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఈ ఫార్ములా నుండి ఏ ఫార్ములాస్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే సీకెన్ థీటా ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా.
tan theta ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. రెండింటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇటు నుండి ఈ ఫార్ములా నుండి సీకెంట్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా, అలాగే tan theta ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీకెంట్ థీటా అన్నప్పుడు ఇది ప్లస్లో ఉంటుంది, tan theta అన్నప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి అలాగే cosecant square theta minus cos square theta equal to 1. Cosecant square theta minus cos square theta equal to 1. దీని నుండి cosecant square theta equal to ఉంటుంది 1 plus cot square theta. Cosecant theta equal to plus or minus square root of 1 plus cot square theta. ఇది ఒక ఫార్ములా. అలాగే 1 ప్లస్ cot square theta ఈక్వల్ టు cosecant square theta. Cot square theta ఈక్వల్ టు cosecant square theta minus 1. Cot theta ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cosecant square theta minus 1. కాబట్టి cosecant square theta minus cot square theta equal to 1. దీని నుండి ఏ ఫార్ములాస్ వస్తాయంటే cosecant theta ని cot theta లో రాయొచ్చు, cot theta ని cosecant theta లో రాయొచ్చు. కాబట్టి cosecant square theta minus cot square theta equal to 1 నుండి cosecant theta equal to plus or minus square root of 1 plus cot square theta అవుతుంది. cot theta equal to plus or minus square root of cosecant square theta minus 1 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తులు పెట్టడం. ఎందుకంటే ఇది వచ్చేది పాజిటివ్ వాల్యూ అయినా కావచ్చు, మైనస్ వాల్యూ అయినా కావచ్చు. ఒక రూట్ కట్టినప్పుడు, ఒక వాల్యూ రూట్ కట్టినప్పుడు అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు. కాబట్టి cosecant theta ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cot square theta. cot theta ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cosecant square theta మైనస్ 1. అలాగే cosecant square theta మైనస్ cot square theta ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాస్ గుర్తుండాలి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చూద్దాం.